హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎంతమందిది బీటెక్ అయిపోయింది లేక ఫైనల్ ఇయర్లో ఏమైనా ఉన్నారా? లక్షల్లో జీతం వస్తే చాలు అని అనుకుంటున్నారా? మీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ బహుశా మీ ఇంట్లో వాళ్ళు కూడా బీటెక్తో మంచి ఉద్యోగం సంపాదించడం కష్టమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కోట్లు సంపాదించడం అంటే అసాధ్యం అనుకుంటారు. ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిపోవని చెప్పేసి సలహాలు ఇస్తుంటారు. కానీ ప్రతి ఏడాది కూడా లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు పట్టాలు పట్టుకొని. పోటీ చాలా ఉంటుంది, మంచి జీతాలు రావట్లేదని చెప్పి మీకు కూడా భయం అయితే కలుగుతూనే ఉండవచ్చు. సరే, వాళ్ళు చెప్పేది కొంతవరకు నిజమే, ఎందుకంటే మొత్తం కాదు. మీ బీటెక్ డిగ్రీకి కొన్ని పవర్ఫుల్ స్కిల్స్ జోడిస్తే మీరు కోటీసులు అవ్వాలని చెప్పేసి లక్ష్యం అయితే అసాధ్యం ఏమీ కాదని నేను అంటాను. ఇది రాత్రికి రాత్రే జరిగేటువంటి మ్యాజిక్ అయితే కాదు. దీనికి సరైనటువంటి ప్లానింగ్ కానీ కష్టపడటం కానీ, ఇది కరెక్ట్ రూట్లోకి వెళ్తే కూడా మిమ్మల్ని ఎవరు ఆపే అవకాశం అయితే ఉండదు. మీరు కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. అసలు కంపెనీలు వెతుకుతున్నటువంటి ఆ టాప్ హై డిమాండ్ స్కిల్స్ ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. చాలా మంచి వీడియో. ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా, రెండు తెలుగు రాష్ట్రాలను ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో చేరేలాగా మీరు షేర్ చేయండి. మీ డీపీలుగా పెట్టుకోండి, సోషల్ మీడియాలలో కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అసలు ఎట్టి పరిస్థితుల్లో మీ కెరీర్ని, మీ సంపాదనని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలన్నది ఈరోజు నేను వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మనం ఒక 7 సూపర్ పవర్ఫుల్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇవి కేవలం ట్రెండింగ్లో ఉన్నవి మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కెరీర్ ఆప్షన్స్ ఇవి. ప్రతి స్కిల్ గురించి కూడా దానికి ఎంత జీతం ఆశించవచ్చు, దాన్ని ఎలా నేర్చుకోవాలి, ఇక మీకు స్ఫూర్తినివ్వడానికి ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. రియల్ లైఫ్ స్టోరీ లాగా చెప్తాను. అది యాక్చువల్గా కాదని చెప్పను, యాక్చువల్గా కాదని కాదు, కానీ జస్ట్ ఏంటంటే మీకు ఇన్స్పిరేషన్ కోసం అని చెప్పి చెప్తాను. అది కూడా చూపేనండి. చాలామంది బీటెక్ స్టూడెంట్స్ అంటే తమ చదివినటువంటి బ్రాంచ్లోనే జాబ్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. కానీ నేను చెప్పబోయేటువంటి ఈ స్కిల్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు. ఐటీ వాళ్ళే కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మీ డిగ్రీ ఒక ఫౌండేషన్ మాత్రమే. దాని మీద మీరు ఎలాంటి స్కిల్స్ బిల్డింగ్ కడతారనేది మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనమాట. అది ఇంకెందుకు లేటు, స్టార్ట్ విత్ నెంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇది ఫస్ట్ 7 స్కిల్స్లో ఫస్ట్ది ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్. ఇది మన లిస్ట్లో మొదటిది. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని ఒక ఊపుతున్న ఏఐ అండ్ ఎంఎల్, మనం వాడే స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి, అసిస్టెంట్స్ దగ్గర నుంచి, అమెజాన్ రికమెండేషన్స్ కానీ, వీటన్నిటి వెనక ఉన్న బ్రెయిన్ ఇదే. రాబోయే రోజుల్లో ఏఐ తెలియని ఇంజనీర్కి మార్కెట్లో విలువ ఉండటం అయితే చాలా కష్టం అవుతుంది. అందుకే మీరు ఈ లిస్ట్లో మనది ఇది అనేది టాప్లో ఉందన్నమాట. శాలరీ ఎంత ఉంటుంది? ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీరింగ్కి శాలరీ ఎలా ఉంటుంది? జీతాలు బాగానే ఉంటాయి. ఫ్రెషర్గా మీ స్కిల్ని బట్టి టాప్ కంపెనీలో ఏడాదికి 6 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మీరు ఆశించవచ్చు. తర్వాత 3 నుంచి 5 ఏళ్లలో అనుభవంతో మీ ప్యాకేజీ ఏడాదికి 15 నుంచి 25 లక్షల దాకా కూడా వెళ్ళిపోతుంది. ఈ సీనియర్ ఏఐ ఆర్కిటెక్ట్లు కానీ, తర్వాత టాప్ నిపుణులు కానీ మన దేశంలో ఏడాదికి 50 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా సంపాదిస్తున్నారు. 2030 వరకు చాలా ఉద్యోగాలు అవసరం ఉంది. అయితే ఈ స్థాయికి చేరాలంటే మాత్రం మీరు అసాధారణమైన నైపుణ్యాలు కానీ, రెగ్యులర్ ప్రాక్టీస్ కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. ఇక చిన్న ఇన్స్పిరేషనల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అనుష అనే ఒక అమ్మాయి ఈసీ గ్రాడ్యుయేట్ కాలేజీలో ఉన్నప్పుడు ఆన్లైన్లో మిషన్ లెర్నింగ్ కోర్సులు చేసింది. క్యాగిల్ లాంటి ప్లాట్ఫామ్కి పోటీల్లో పాల్గొని చెప్పేసి తన ప్రొఫైల్ని ఒక బలంగా మార్చుకుంది. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక టాప్ టెక్ కంపెనీలో 15 లక్షల ప్యాకేజ్తో చేరింది. కేవలం 4 ఏళ్లలో ఒక స్టార్టప్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఏడాదికి 40 లక్షలకు పైగా సంపాదిస్తుంది. ఇది ఒక బెస్ట్ కేసు సినారియో. ఇక సరైన స్కిల్స్ నేర్చుకుంటే ఎంత స్పీడ్గా ఎదగవచ్చు అని చెప్పడానికి ఇది ఒక చిన్న స్టోరీ అనమాట. ఇక ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీర్ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలంటే, బ్రాంచ్ మీరు సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఈఎస్సి కానీ బ్రాంచీల వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. కానీ మ్యాథ్స్, ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏ బ్రాంచ్ వాళ్ళు అయినా సరే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. కీలకమైనటువంటి నైపుణ్యాలు ఏం కావాలంటే, పైథాన్ ప్రోగ్రామింగ్ కావాలి, డేటా స్ట్రక్చర్స్, స్టాటిస్టిక్స్, తర్వాత లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత టెన్సర్ఫ్లో ఉండాలి. అలాగే పైటార్చ్ వంటి ఫ్రేమ్వర్క్స్లో నైపుణ్యం అయితే, స్కిల్ అయితే ఉండాలి. లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటంటే, కోర్సెరాలో ఉన్నటువంటి ఆండ్రూ ఎన్జీ, ఇది నేను లింక్ పెడతాను. ఎవరైనా లింక్ దొరకకపోతే, నేను ఎప్పుడైనా మిస్ అయినా లేకపోతే అవి ల్యాబ్స్ అయినట్లే అని మీకు అనిపిస్తే మాత్రం నాకు 7036813703 ఆ నెంబర్కి ఒక మెసేజ్ పెట్టండి, నేను పెడతాను. మిషన్ లెర్నింగ్ కోర్స్తో స్టార్ట్ చేయండి ఈ ఆండ్రూ ఎన్జీది. దాంతో ఇది ఫాస్ట్ ఏఐ, క్యాగిల్ వెబ్సైట్లు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి అద్భుతంగా ఉంటాయి. వాటికి సంబంధించిన లింకులు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెడతాను.
చెప్తాను. ఇక టైం లైన్ అంటే బేసిక్ నేర్చుకోవడానికి మాత్రం 4 నుంచి 6 నెలలు అయితే పడుతుంది. కొన్ని ప్రాజెక్టులు చేయడానికి అయితే ఇంకా 6 నెలలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. మొత్తంగా అయితే మీరు ఒక ఏడాదిలో ఉద్యోగానికి రెడీ అయిపోతారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ అనేది ఎంత అవసరమో ఒక పెద్ద సాఫ్ట్వేర్ యాప్ని తయారు చేయాలంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనేవాళ్ళు అంత ముఖ్యం అనమాట. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అంటే కేవలం కోడ్ రాసే వ్యక్తి కాదు, మొత్తం సిస్టమ్ని డిజైన్ చేసేటువంటి మాస్టర్ మైండ్ అనమాట. అంటే ఫ్యూచర్లో పెరిగేటువంటి యూజర్ని సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎంత సెక్యూర్గా ఉండాలి అనేది మొత్తం కూడా ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ప్లాన్ చేస్తాను అనమాట. ఇది అనుభవంతో వచ్చేటువంటి క్యారెక్టర్, కానీ పునాది మాత్రం బీటెక్ నుంచే మొదలవుతుంది. ఇక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ జీతం ఎంత ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ అనేది ఇండియాలో అత్యధిక జీతం ఉన్న జాబ్స్లో ఒకటి. సాధారణంగా ఈ రోల్కి 8 నుంచి 10 ఏళ్ల అనుభవం అయితే అవసరం ఉంటుంది. టాప్ కంపెనీలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ల జీతము ఏడాదికి 25 లక్షల నుంచి 45 లక్షల మధ్య ఉంటుంది. ఇక గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీలో కానీ పనిచేసేటువంటి సీనియర్ ఆర్కిటెక్ట్లకి ఏడాదికి 80 లక్షల నుంచి 1.5 కోటి దాకా కూడా సంపాదిస్తున్నారు. కానీ ఈ నెంబర్లు అందరికీ వర్తించవు. స్కిల్ ఉండాలి, అక్కడ స్కిల్ చూపించాలి, అది మనం వేరేగా దాన్ని బట్టి ఉంటుంది అనమాట. చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పుకుందాం. రాహుల్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక సాధారణ కాలేజ్ నుంచి వచ్చాడు. తన కెరీర్ని ఒక చిన్న స్టార్టప్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా మొదలుపెట్టాడు. అతను కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా సిస్టమ్ డిజైన్ కానీ స్కేలబిలిటీ కానీ వీటి గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు. సొంతంగా సిస్టమ్ డిజైన్ కోర్సులు కూడా చేశాడు అనమాట. 8 ఏళ్ల కష్టం తర్వాత అతను ఇప్పుడు ఒక పెద్ద కామర్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. ఏడాదికి 70 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాడు. ఇక సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అంటే బ్రాంచ్ సిఎస్సి కానీ ఐటీ విద్యార్థులకైతే న్యాచురల్గా కెరీర్ పాత్ ఇది. కీలకమైన నైపుణ్యాలు ఏముండాలంటే డేటా స్ట్రక్చర్స్ కానీ అల్గారిథమ్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ కంపల్సరీ ఉండాలి. అలాగే సిస్టమ్ డిజైను, మైక్రో సర్వీసెస్, క్లౌడ్ కంప్యూటింగ్, AWS కానీ అజూర్ కానీ, ఇలా స్కేలబిలిటీ అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మస్ట్గా ఉండాలన్నమాట. లెర్నింగ్ రిసోర్సెస్ ఏమిటంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంకులతో కోడింగ్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరి. తర్వాత గ్రూకింగ్ ద సిస్టమ్ డిజైన్ ఇంటర్వ్యూ లాంటి కోర్సులు అయితే చేయాలి. AWS అజూర్ సర్టిఫికెట్లు మీ ప్రొఫైల్ని బలపరుస్తాయి. టైం లైన్ ఎంత ఉంటుందంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా 5 నుంచి 8 ఏళ్ల అనుభవం వచ్చాక మీరు ఆర్కిటెక్ట్ రోల్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ థర్డ్ వన్. ఒకప్పుడు కంపెనీలు సొంతంగా సర్వర్లు కొనేసి కొన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవి. పెద్ద పెద్ద రూములు తీసుకొని సర్వర్లు మెయింటైన్ చేసేవి. కానీ ఇప్పుడు మొత్తం స్టోరీ మారిపోయింది, అన్ని క్లౌడ్కే మారిపోతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీస్, AWS కానీ, మైక్రోసాఫ్ట్ అజూర్ కానీ, గూగుల్ క్లౌడ్ కానీ ఇలాంటి సేవలు అయితే అందిస్తున్నాయి. హోస్టింగర్ కూడా ఉన్నట్టుంది. ఇలా ఒక కంపెనీ తమ అప్లికేషన్లు క్లౌడ్లో ఎలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా సమర్థవంతంగా నడపాలో డిజైన్ చేసేది ఈ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అనమాట. క్లౌడ్ ఆర్కిటెక్ట్ జీతం ఎంత ఉంటుంది అంటే వీళ్ళది క్లౌడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ గిరాకీ ఉంది. 8 నుంచి 12 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకైతే 20 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా సంపాదించే అవకాశం ఉంది. టాప్ సర్టిఫికేషన్లు, మంచి నైపుణ్యాలు ఉన్న సీనియర్ నిపుణులకి ఏడాదికి 50 లక్షల దాకా కూడా సంపాదించవచ్చు అనమాట. ఇక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పుకుందాం. ప్రియా అనే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తన కోర్ సబ్జెక్ట్లో ఆమెకి సాటిస్ఫాక్షన్ కాలేదు. ఐటీ మీద ఇంట్రెస్ట్తో AWSకు సర్టిఫికేషన్ పూర్తి చేసింది. మొదట డెవాప్స్ ఇంజనీర్గా చేరి క్లౌడ్ ప్రాజెక్టుల మీద పనిచేసింది. తన స్కిల్స్ పెంచుకుంటూ కేవలం 5 ఏళ్లలో ఒక పెద్ద కన్సల్టింగ్ సంస్థలో క్లౌడ్ ఆర్కిటెక్ట్గా మారి ఏడాదికి 45 లక్షల ప్యాకేజీని ఇప్పుడు అందుకుంటుంది. క్లౌడ్ ఆర్కిటెక్ట్ రోడ్ మ్యాప్ చూసుకుందాం ఒకసారి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా నేర్చుకోవచ్చు, దీంట్లో డౌట్ ఏం లేదు. CSE, IT, ECE వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది. కీలక నైపుణ్యాలు అంటే కనీసం ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద అంటే AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ గట్టి పట్టు అయితే సంపాదించాలి. నెట్వర్కింగ్, సెక్యూరిటీ, డెవాప్స్ టూల్స్ అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్ వీటిలలో ఇదైతే అనుభవం స్కిల్ అయితే సంపాదించాలి. లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటంటే క్లౌడ్ గురు ఒకటి, యుడెమీ ఒకటి, కోర్సెరా ఒకటి మంచి క్లౌడ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. AWS, అజూర్, GCP లాంటి ఫ్రీ లెర్నింగ్ మెటీరియల్స్ కూడా ఉపయోగపడతాయి. వాటి లింక్స్ పెడతాను. లేదంటే మిస్ అయితే మాత్రం 7036813703 అనే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. టైం లైన్ వచ్చేసరికి ఏడాది నుంచి 6 నెలల నుంచి ఏడాది కష్టపడితే మాత్రం సర్టిఫికేషన్లు పూర్తి చేసి డెవాప్స్లో క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్గా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. 3 నుంచి 5 ఏళ్ల అనుభవంతో క్లౌడ్ ఆర్కిటెక్ట్ రోల్ దాకా ఎదగొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా 3 హై ఇన్కమ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక సెకండ్ ఆగి మీరు ఈ వీడియో లైక్ బటన్ కొట్టండి అర్జెంటుగా ప్లీజ్. ఇది నాకు మరిన్ని వీడియోలు చేయడానికి బలంని ఇస్తుంది, బూస్టింగ్ ఇస్తుంది. అలాగే ఈ స్కిల్స్ మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం వాళ్ళతో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇప్పుడు మరి 4వ స్కిల్లోకి వెళ్దాము. సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. మన లైఫ్ ఎంత డిజిటల్ అవుతుందో సైబర్ దాడులు, సైబర్ అటాక్స్ కూడా
అంతే పెరిగిపోతున్నాయి. కంపెనీలు విలువైనటువంటి డేటాను కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాకర్ నుంచి కాపాడేటువంటి నిజమైన సైనికులు సైబర్ సైనికులు అన్నమాట, సైబర్ సెక్యూరిటీ నిపుణులు. బ్యాంకింగ్ కానీ హెల్త్ కేర్ కానీ ఇలా ప్రతి రంగానికి కూడా వీళ్ళ అవసరం చాలా ఉంది. అందుకే ఈ ఫీల్డ్లో మంచి డిమాండ్ ఉంది, ఎప్పటికీ తగ్గదు ఇది. ఇక సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ జీతం ఎలా ఉంటుందంటే, ఇండియాలో మంచి సైబర్ సెక్యూరిటీ నిపుణుల కొరత అయితే ఉంది, అందుకే జీతాలు బాగున్నాయి. ఎంట్రీ లెవెల్లో అయితే 4 నుంచి 8 lakhs వరకు ఉంది. 2 నుంచి 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే CEH CASSP లాంటి సర్టిఫికేషన్లతో మీ జీతం ఏడాదికి 12 లక్షల నుంచి 20 లక్షల దాకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అనుభవజ్ఞులైనటువంటి పెనెట్రేషన్ టెస్టర్లు కానీ లేదా సెక్యూరిటీ ఆర్కిటెక్ట్లు కానీ ఏడాదికి 25 లక్షల దాకా కూడా ఈజీగా సంపాదిస్తున్నారు. ఒక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ. గీత అనే అమ్మాయి బీకామ్ చదివింది, కానీ సరైన ఉద్యోగం దొరకలేదు. టెక్నాలజీ మీద ఆసక్తితో ఆమె ఆన్లైన్లో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంది. ట్రై హాక్ మీ అని ఒకటి, తర్వాత హాక్ ద బాక్స్ అనే వంటి ప్లాట్ఫామ్ మీద రోజు ప్రాక్టీస్ చేసింది. కొన్ని బగ్ బౌంటీ ప్రోగ్రాంలో కూడా పాల్గొని చిన్న బగ్స్ని కనుక్కుంది. తన స్కిల్ చూసినటువంటి ఒక ఐటీ కంపెనీ ఆమెకు అవకాశం ఇచ్చింది. 3 ఏళ్లలో ఆమె సీనియర్ సెక్యూరిటీ కన్సల్టెంట్గా ఎదిగింది. ఇప్పుడు ఫ్రీలాన్స్ ప్రాజెక్టుతో కలిపి ఆమె సంపాదన చాలా ఉన్నత స్థితిలోనే ఉంది. ఇది డిగ్రీతో సంబంధం లేకుండా పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి ఇది ఉదాహరణ అనమాట. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అంటే, బ్రాంచ్ సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ నెట్వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ డిగ్రీ క్యాండిడేట్ అయినా సరే రాణించవచ్చు. ఇంకా ఏంటంటే కీలకమైన నైపుణ్యాలు ఏం కావాలంటే, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ తెలిసి ఉండాలి, తర్వాత పెనెట్రేషన్ టెస్టింగ్ తెలిసి ఉండాలి, ఫైర్వాల్ మేనేజ్మెంట్, ఎథికల్ హాకింగ్ టూల్స్ నేర్చుకోవాలి. లెర్నింగ్ రిసోర్స్ ఏంటంటే కంప్యూటర్ సెక్యూరిటీ ఒకటి ఉంది ప్లస్ అని, తర్వాత సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని CEH అని ఇలాంటి సర్టిఫికేషన్ కోర్సుకి మంచి గుర్తింపు అయితే ఉందట. ట్రై హ్యాక్ మీ ఒకటి, తర్వాత పోర్ట్ స్విగ్గర్ ఒకటి, వెబ్ సెక్యూరిటీ అకాడమీ, వెబ్ సెక్యూరిటీ అకాడమీ, వీటిలో ప్రాక్టీస్ కోసం బెస్ట్ ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నారు. టైం లైన్ వచ్చేసరికి 6 నుంచి 9 నెలల పాటు సీరియస్గా నేర్చుకుంటే మీరు ఒక జూనియర్ అనలిస్ట్ రోల్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక 5th one డేటా ఇంజనీర్. AI అండ్ ML ఈ మోడల్స్ సరిగ్గా పనిచేయించాలంటే మాత్రం వాటిని క్లీన్ చేసి అనేటువంటి డేటా కావాల్సి వస్తుంది. భారీ మొత్తంలో డేటా సేకరించి దాన్ని క్లీన్ చేసి డేటా సైంటిస్టులు ML ఇంజనీర్లు వాడుకోవడానికి రెడీ చేసి ఇచ్చేవాళ్ళే డేటా ఇంజనీర్లు అనమాట. వీళ్ళే ప్రస్తుతం డేటా ప్రపంచానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. డేటా ఇంజనీర్ శాలరీ ఎంత ఉంటుంటే, డేటా ఇంజనీర్ డిమాండ్ అనేది నిలకడగా పెరుగుతుంది. మంచి కంపెనీలు అయితే ఎంట్రీ లెవెల్లో డేటా ఇంజనీర్ జీతం 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఉంది. 3 నుంచి 5 ఏళ్ల అనుభవంతో అయితే ఇది 12 నుంచి 20 లక్షల వరకు పెరుగుతుంది. బిగ్ డేటా టెక్నాలజీలో స్పెషలైజేషన్ ఉన్నటువంటి సీనియర్ డేటా ఇంజనీర్కి అయితే ఏడాదికి 25 లక్షల దాకా కూడా సంపాదిస్తున్నారు. ఇక చిన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పుకుందాం. వికాస్ అనే ఒక మెకానికల్ ఇంజనీరు గ్రాడ్యుయేట్, డేటా మీద ఆసక్తితో SQL పైథాన్ నేర్చుకున్నాడు. ఒక చిన్న ఆన్లైన్ కోర్సుతో ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ పైప్లైన్ గురించి తెలుసుకున్నాడు. ఒక కామర్స్ కంపెనీ డేటా అనలిస్ట్గా ఇంటర్న్షిప్ చేశాడు. అక్కడ తన పనితో అందరినీ ఇంప్రెస్ చేశాడు. డేటా ఇంజనీరింగ్ టీంలోకి మారిపోయాడు. తర్వాత అపాచీ, స్పార్క్, హడూప్ వంటి టెక్నాలజీలు నేర్చేసుకుని 8 ఏళ్లలో ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సీనియర్ డేటా ఇంజనీర్గా ఏడాదికి 28 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇక రోడ్ మ్యాప్ చూద్దాం. బ్రాంచ్ ఏంటంటే, ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళైనా సరే డేటా ఇంజనీరింగ్ వైపు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కీలకమైనటువంటి నైపుణ్యాలు ఏం కావాలంటే, స్ట్రాంగ్ SQL నాలెడ్జ్ ఉండాలి, పైథాన్ లేదా స్కాలా ప్రోగ్రామింగ్ మీద అవగాహన అనేది ఉండాలి. ఇంకా ETL టూల్స్, తర్వాత బిగ్ డేటా టెక్నాలజీస్ అపాచీ స్పార్క్లో కానీ హడూప్లో కానీ, ఇంకా క్లౌడ్ డేటా సర్వీసెస్ AWS గ్లూ కానీ అజూర్ డేటా ఫ్యాక్టరీలో కానీ ఇలా ఉండాలి. ఇక లెర్నింగ్ రిసోర్సెస్ చూసుకుంటే మనం యుడెమీలో, కోర్సెరాలో, తర్వాత గ్రేట్ లెర్నింగ్లో లాంటి ప్లాట్ఫామ్స్లలో మంచి డేటా ఇంజనీరింగ్ కోర్సులు అయితే ఉన్నాయి. ఇక టైం లైన్ వచ్చేసరికి 4 నుంచి 6 నెలలు అయితే పడుతుందండి. SQL అండ్ పైథాన్ మీద ఫోకస్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తే మీరు ఎంట్రీ లెవెల్ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇంకోటి ఇంకా 6th one వచ్చేసరికి బ్లాక్ చైన్ డెవలపర్. బిట్ కాయిన్ కానీ క్రిప్టో కరెన్సీలు వెనక ఉన్నట్టుంది మొత్తం కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇది కేవలం కరెన్సీలకే పరిమితం కాలేదు. సప్లై కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ఓటింగ్ సిస్టమ్ కానీ ఇలాంటి ఎన్నో రంగాల్లో మార్పు తీసుకురాగల సత్తా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి ఉంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఎదుగుతున్నటువంటి రంగం ఇది. అందువల్ల ఇందులో స్కిల్స్ సంపాదిస్తే మాత్రం ఫ్యూచర్ అయితే బ్రైట్గానే ఉంటుంది. ఇది చాలా అస్థిరమైన రంగం అని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ డెవలపర్
జీతం ఎంత ఉంటుందంటే బ్లాక్ చైన్ డెవలపర్ల కొరత ఎక్కువగా ఉంది, అందువల్ల జీతాలు ప్రస్తుతం అయితే ఆకర్షణీయంగానే ఉన్నాయి. మన దేశంలో ఒక బ్లాక్ చైన్ డెవలపర్ ప్రారంభ జీతం అయితే 6 నుంచి 10 లక్షల వరకు ఉంది. ఇక 2 నుంచి 4 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళకి స్మార్ట్ కాంట్రాక్ట్లు కానీ డెవలప్స్ చేయగల వాళ్ళకి నిపుణులకైతే ఏడాదికి 20 నుంచి 30 లక్షల దాకా కూడా సంపాదించే ఛాన్స్ అవుతుంది. ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్పుకుందాం. అర్జున్ అనే అతను ఒక కాలేజీ డ్రాప్ అవుట్, క్రిప్టో మీద ఆసక్తి మీద బ్లాక్ చైన్ టెక్నాలజీ నేర్చుకున్నాడు. తర్వాత సోలిడిటీ లాంగ్వేజ్ నేర్చుకొని గిట్ హబ్లో కొన్ని చిన్న ప్రాజెక్టులు అనేవి చేశాడు. అతని పోర్ట్ఫోలియో చూసి ఒక బ్లాక్ చైన్ స్టార్టప్ అతనికి రిమోట్ జాబ్ని ఇచ్చింది. కేవలం 2 ఏళ్ళు అతను ఇప్పుడు కంపెనీలో ఒక కీలక డెవలపర్గా ఎదిగి ఏడాదికి 35 లక్షల ప్యాకేజీని అందుకుంటున్నాడు. ఇది ఇక బ్లాక్ చైన్ డెవలపర్ రోడ్ మ్యాప్ ఏంటి అంటే బ్రాంచి సిఎస్సి వాళ్ళకి ఐటీ వాళ్ళకి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. కీలక నైపుణ్యాలు వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ కానీ క్రిప్టోగ్రఫీ కానీ బేసిక్స్ కానీ తర్వాత సాలిడిటీ లేదంటే రస్ట్ ఇట్లాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఈ ఎథెరియం ఉంది కదా అది కానీ లేకపోతే హైపర్ లెడ్జర్ లాంటి ప్లాట్ఫామ్ మీద అవగాహన అయితే పెంచుకోవాలి. ఈ లెర్నింగ్ రిసోర్సెస్ ఏమున్నాయంటే క్రిప్టో జూంబేస్ అని నేర్చుకోవడానికి చాలా సరదా అయినటువంటి ప్లాట్ఫామ్ అంటారు. కోర్సురా కానీ యుడమీలో కూడా మంచి కోర్సులు అయితే ఉన్నాయి. టైం లైన్ వచ్చేసరికి ఇది 3 నెలల నుంచి 5 నెలలు ఫోకస్డ్గా నేర్చుకుంటే మీరు మొదటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయొచ్చు. ఇక 7th వన్ లాస్ట్ పెట్రోలియం ఇంజనీర్. ఇప్పటిదాకా మనం ఐటీ స్కిల్స్ గురించి ఐటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్లో అత్యధిక జీతాలు వచ్చే రంగాల్లో ఒకటైంది పెట్రోలియం ఇంజనీరింగ్ గురించి చూద్దాం. ప్రపంచానికి ఎనర్జీ అనేది ఎప్పటికీ అవసరం ఉంటుంది. భూమి నుంచి చమురును సహజవాయువును వెనక్కి తీసేటువంటి ప్రక్రియలు డిజైన్ చేసి మేనేజ్ చేసేవాళ్ళే పెట్రోలియం ఇంజనీర్లు అనమాట. ఇది చాలా కష్టమైన పని, కానీ జీతం కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెట్రోలియం ఇంజనీర్ శాలరీ ఎట్లా ఉంటుందంటే పెట్రోలియం ఇంజనీర్ అత్యధిక జాతి అందించేటువంటి కోర్ బ్రాంచ్లో ఒకటి ఓఎన్జీసీ కానీ రిలయన్స్ లాంటి కంపెనీల్లో కానీ లేదా విదేశాల్లో బాగుంటాయి కదా. మనకి మన దగ్గర షోర్ తక్కువ ఉంది కాబట్టి ఆఫ్ షోర్ తక్కువ ఉంది కాబట్టి అటు గల్ఫ్ అటువైపు వెళ్తే ఇంకా జీతాలు బాగా వస్తాయి అనమాట. మన దేశంలో అనుభవాన్ని బట్టి ఒక పెట్రోల్ ఇంజనీరింగ్ జీతం ఏడాదికి 8 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటుంది. అయితే ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ లాంటి క్లిష్టమైన పనులు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నిపుణులకు మాత్రము ఏడాదికి ₹1,00,00,000 పైగా సంపాదించడానికి ఛాన్స్ ఉంది. ఒక చిన్న ఇన్స్పిరేషనల్ చెప్పుకుందాం ఎగ్జాంపుల్. సురేష్ అనే అతను ఒక కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, గేట్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి ధన్బాద్ పెట్రోలియం ఇంజనీరింగ్లో ఎంటెక్ చేశాడు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఓఎన్జీసీ ఉద్యోగం సాధించి 5 ఏళ్లలో 40 లక్షల యాన్యువల్ ప్యాకేజీకి చేరుకున్నాడు. అతను ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిజర్వాయర్గా ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నత స్థాయిలో సంపాదిస్తున్నాడు. ఇక పెట్రోలియం ఇంజనీరు రోడ్ మ్యాప్ ఏంటంటే బ్రాంచి పెట్రోలియం, కెమికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఇది సరైనటువంటి మార్గం. ఇక నైపుణ్యాలు స్కిల్స్ ఏం కావాలంటే రిజర్వాయర్ ఇంజనీరింగ్, డ్రిల్లింగ్ టెక్నాలజీస్, ప్రొడక్షన్ ఆపరేషన్స్, జియాలజీ మీద అవగాహన అయితే ఉండాలి. లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటంటే గేట్ పరీక్షకు సిద్ధమవడం అనేది చాలా బెస్ట్ ఆప్షను. ఐఐటీలు, ఎన్ఐటీలు, యూపీఎస్ లాంటి సంస్థలు ఈ రంగంలో మంచి విద్యను కూడా అందిస్తున్నాయి. సొసైటీ ఆఫ్ పెట్రోలియం ఇంజనీర్స్ సర్టిఫికేషన్లు కూడా కెరీర్కి ప్లస్ అవుతాయని చెప్పి గమనించండి. టైం లైన్ ఏంటంటే బీటెక్ తర్వాత మనకి గేట్ ద్వారా ఎంటెక్ చేయడం లేదా డైరెక్ట్గా ఓఎన్జీసీ కానీ ఆయిల్ ఇండియా కానీ అప్లై చేసుకొని పిఎస్సిలో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మనం చూసినటువంటి ఈ వీడియోలో చూసినటువంటి 7 నైపుణ్యాలు కూడా ఎంఎల్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కానీ, క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా ఇంజనీర్ కానీ, బ్లాక్ చైన్ అండ్ పెట్రోలియం ఇంజనీర్, ఇవన్నీ కూడా కేవలం ఉద్యోగాలు కాదు, మీ జీవితాన్ని మార్చేటువంటి కెరీర్ మార్గాలు. గుర్తుంచుకుంటే ఒక డిగ్రీ సరిపోదు, దాని అయినటువంటి సరైన స్కిల్స్ మీరు యాడ్ చేస్తేనే మీకంటూ ఒక విలువ అయితే, గుర్తింపు అయితే వస్తుంది. విజయం అనేది ఏదో ఒక్క రాత్రి వచ్చి పడదు. నిరంతరమైనటువంటి అభ్యాసం ఉండాలి, పట్టుదల ఉండాలి, చాలా కష్టం అవసరం అవుతుంది. ఈ రోజు నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేయండి, ఒక స్కిల్ ఎంచుకోండి, దాని మీద రీసెర్చ్ చేయండి, నేర్చుకోవడం మొదలు పెట్టండి. 5 ఏళ్ల తర్వాత తిరిగి వెనక్కి తీసుకుంటే ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ లైఫ్ మొత్తాన్ని ఎంతగా మార్చిందో మీకే అర్థమవుతుంది. మీరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ వీడియోలో మీకు ఏ స్కిల్ భలే ఇంట్రెస్టింగ్ అనిపించిందని చెప్పేసి కింద కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఈ స్కిల్లో ఒక దాని మీద నేను ఉదాహరణకు ఏదైనా ఎంఎల్ అన్నాను అనుకోండి, దాని మీద ఇంజనీరింగ్ ఎలా అనేది పూర్తిగా మళ్ళీ ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ కూడా నేను క్రియేట్ చేసి ఇస్తాను మీకు. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా పంపించండి, షేర్ చేయండి, ఒక లైక్ బటన్ ఇవ్వండి. థ్యాంక్ యూ.